వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ తెలుగు. నా పేరు మాధురి. చింతనిప్పుల అగ్రహారంకు చెందిన కొంతమంది గ్రామస్తులు మా భూమిని ఆక్రమించుకున్నారని, వారి నుండి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండల చింతనిప్పుల అగ్రహారంకు చెందిన దళిత బాధితులు అధికారులను వేడుకున్నారు. దళితులకు రక్షణ ఇచ్చిన భారీగా ఈయన భూమిని రక్షించండి. చింతనిప్పుల అగ్రహారంకు చెందిన కొంతమంది గ్రామస్తులు మా భూమిని ఆక్రమించుకున్నారని, వారి నుండి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారంకు చెందిన దళిత బాధితులు అధికారులను వేడుకున్నారు. సోమవారం వివాదాస్పద స్థలంలో బాధితులు మీడియాతో మాట్లాడుతూ, పాత సర్వే నెంబర్ 11లో తమ తాతకు సర్వీస్ ఈనా భూములు కేటాయించారని, అవి ప్రస్తుతం సర్వే నెంబర్ 38/1లో 1 ఎకరం 79 సెంట్లు, రెండవ పార్టు 6.43 ఎకరాలు భూమి ఉందన్నారు. అయితే దీనిపై కన్నుపడిన గ్రామంలో అగ్రకులాల వారు ఆక్రమించేందుకు ప్రయత్నం చేయగా కోర్టులో కేసు వేశామని, స్టేటస్ కో ఉండగా కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ మాపై దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమను రక్షించాలని కోరారు. విజిలెన్స్ ఎస్ఎస్టీ మోడల్ కమిటీ నెంబర్ని కలెక్టర్ ఆదేశాల మేరకు దళితుల భూములు ఎవరు కూడా అట్లా అందుకోకూడదనే ఒక ఇది ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాల నుండి దాడులు జరుగుతున్నా పట్టించుకోలేని గవర్నమెంట్ ని మేము నిందిస్తున్నాం. రెండు మనం ఏంటంటే మన భీముడిపట్నం ఏరియాలోని ఇలాగే వాడు జరిగితే పవన్ కళ్యాణ్ గారు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళ భూములు వాళ్ళకి అందజేసి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. అంతవరకు మేము వెళ్ళలేదు. కానీ ఇప్పుడు కూడా మేము మాట్లాడుతుంటే వెనకన దాడులు జరుగుతున్నాయి. ఏది జరిగినా సరే కారణం కూడా వాళ్ళే అవుతారు. వెంటనే ఇది బారికి మాన్యం కనుక ఈ సర్వేలు మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రీసర్వేలోని దళితుల భూములు వేరే వాళ్ళకి రాసి ఇవ్వడం జరుగుతుంది. చాలా దగ్గర ఇదే జరిగింది. నిన్న పాటపాటలో జరిగితే డిఎస్పీ మేడం ఈ రోజు వాళ్ళ మీద అట్రాసిటీ కేసు కట్టారు. అలాగే మొన్న దేవరాపల్లిలో జరిగింది. కానీ ఇలాంటి మండలం వాడు జరుగుతుంది కనుక ఇప్పుడైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి చిన్న చూపు చూడకంట దళితుల భూములు దళితులకే ఒప్పు చెప్పారు, జీవన విధానంగా ఆదుకుంటారని. అలాగే పవన్ కళ్యాణ్ గారు, తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు వీళ్ళు చాలా మంచివారు. ఎందుకంటే వాళ్ళ వారికి వెళ్ళలేదు కనుక ఇప్పుడైనా చింతనిప్పుల అగ్రహారం దళితులకి అన్యాయం జరుగుతుంది కనుక వాళ్ళు ఈ సర్వే శివనాం భూమి బారిక భూములు ఏనాడో ఇచ్చేవని పెత్తందారుని కళ్ళీట్ల మీద పడ్డాయి. రీసర్వేలోను కూడా పాస్బుక్లు చేసుకుని ఉన్నాయి. రీసర్వేలో అన్ని మా పేర్లే ఉన్నాయి. మా పేర్లు లేకపోతే గవర్నమెంట్ మేము అమ్మడం కానీ చేయలేదు. చేసినట్టయితే చూపించమని అమ్మినట్టయితే ఇది గవర్నమెంట్ తొందరగా చర్యలు తీసుకొని దళితుల భూములు దళితులకు అందజేస్తారని మేము సభాముఖంగా తెలియచేసుకుంటూ మళ్ళీ ఒకసారి సీఎం గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటూ న్యాయం చేయమని మేము కోరుకుంటూ వాళ్ళకి 1000 నమస్కారాలు పెడతాను. ఇక్కడితో జై భీమ్.